ఓం శాంతి. ఈరోజు మురళి 20/10/2025. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని చదివించేందుకు బాబా ఎంతో ఆసక్తితో వచ్చారు. మనల్ని చదివించేందుకు బాబా ఎంతో ఆసక్తితో వచ్చారు. కావున మనము కూడా ఎంతో ఆసక్తిగా చదువుకోవాలి కదా. కావున మీరు కూడా ఎంతో ఆసక్తితో చదవండి, ఇష్టంతో చదవండి, ప్రేమతో చదవండి, టేస్టీగా చదవండి. ఏదైనా రుచికరమైన భోజనం తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది అల్పకాలికం, కానీ బాబాది అనంతమైన ప్రాప్తి, ఆ రుచి, ఆ ఆనందం అలౌకికమైంది కదా. అది బాబా అంటున్నారు, మమ్మల్ని చదివించేది స్వయంగా భగవంతుడేనన్న నశ మీలో ఉండాలి. స్వయం భగవంతుడు వచ్చి బ్రహ్మ శరీరంలో మాకు చదివిస్తున్నారు అనే నశ మనకు ఉండాలి. నిశ్చయం ఉంటే నశ ఉంటుంది. నిశ్చయానికి గుర్తే నశ. నశ ఉంటే ఖుషి ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రశ్న: బ్రహ్మకుమారి కుమారులైన మీ శుద్ధ భావన మరియు ఉద్దేశ్యమేమి? జవాబు: కల్పపూర్వం 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ శ్రీమతం పైన విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చేయడమే మీ లక్ష్యం. శ్రీమతంపై మొత్తం విశ్వానికి సద్గతి చేస్తాం అనే శుభభావన మీలో ఉంది. శ్రీమతం ఆధారంగా మొత్తం విశ్వానికి సద్గతిని చేస్తాం అనే శుభభావన మీలో ఉంది. మేమందరికీ సద్గతినిచ్చేవాళ్ళమని మీరు నషాతో అంటారు. మీకు బాబా ద్వారా శాంతి యొక్క బహుమానం లభిస్తోంది. నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవ్వడమే బహుమతిని తీసుకోవడం. సో బాబా అంటున్నారు కల్పపూర్వము 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ శ్రీమతం పైన విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. సో బాబా అంటున్నారు, కల్పపూర్వం 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ శ్రీమతం పైన విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చేయడమే మీ లక్ష్యం. మన లక్ష్యమే అది. శ్రీమతం పైన మొత్తం విశ్వానికి సద్గతిని చేస్తాం అనే శుభభావన మనలో ఉంది. మేము అందరికీ సద్గతినిచ్చేవాళ్ళమని మీరు నషాతో అంటారు. మీకు బాబా ద్వారా శాంతి బహుమానం లభిస్తోంది. నరకవాసుల నుండి స్వర్గవాసీలుగా అవ్వడమే బహుమానాన్ని తీసుకోవడం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా, విద్యార్థులు చదువుకునేటప్పుడు ఎంతో సంతోషంగా చదువుకుంటారు. టీచరు కూడా ఎంతో సంతోషంగా ఆసక్తితో చదివిస్తారు. టీచర్ అయినా ఈ బేహద్దు తండ్రి కూడా ఎంతో ఆసక్తితో మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆ చదువులో చదివించే టీచర్, తండ్రి వేర్వేరుగా ఉంటారు. మామూలుగా లౌకికంగా తండ్రి వేరు ఉంటారు, టీచర్ వేరు ఉంటారు. కానీ ఇక్కడ తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురు ఒక్కటే. అందుకే బాబా అంటున్నారు, చదివించేటువంటి తండ్రి వేరుగా ఉంటారు, టీచర్ వేరుగా ఉంటారు. ఇక్కడ 3 in 1 కదా. కొందరికి తండ్రియే టీచర్గా కూడా ఉంటారు. మామూలుగా గురువుగా ఉండరు, కానీ తండ్రి టీచర్గా అక్కడక్కడ ఉంటారు. అప్పుడు వారు ఎంతో ఆసక్తితో చదివిస్తారు. ఎందుకంటే రక్త సంబంధం అయితే ఉంటుంది కదా. తమవారిగా భావిస్తూ ఎంతో ఆసక్తితో చదివిస్తారు. ఈ తండ్రి మీకెంత ఆసక్తితో చదువు చెప్తున్నారు. అక్కడ రక్త సంబంధం, ఇక్కడ ఆత్మిక సంబంధం. బాబా ఎంత రుచిగా చదువుని చెప్తున్నారు. మరి పిల్లలైన మీరు కూడా ఎంత ఆసక్తితో చదవాలి, ఇంట్రెస్ట్గా చదవాలి కదా. స్వయంగా తండ్రియే వచ్చి చదివిస్తున్నారు, అది ఒకేసారి వచ్చి చదివిస్తున్నారు. పిల్లలకు ఎంతో ఆసక్తి ఉండాలి. ఒకేసారి వచ్చి చదివిస్తున్నారు, తండ్రి మాత్రమే వచ్చి చదివిస్తున్నారంటే పిల్లలకు ఎంతో ఆసక్తి ఉండాలి. తండ్రి అయిన భగవంతుడే స్వయంగా మనల్ని చదివిస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకు చదువుతూ ఇదేమిటి అని కొన్ని సంకల్పాలు కలుగుతాయి. డ్రామాలో ఈ జనన పునర్జన్మల చక్రం ఉంది,
కానీ అసలు ఈ నాటకమే ఎందుకు రచింపబడి ఉంది? జనన మరణ చక్రాల నాటకం ఎందుకు రచింపబడి ఉంది అని కొంతమందికి సంకల్పం వస్తుంది. దీనివల్ల లాభమేమి? ఎంత లాభం ఉంది? ఎంతమంది పాత్రధారులు ప్లే చేస్తారు? కర్మ యొక్క ఫిలాసఫీ ఎంత పనిచేస్తుంది? ప్రకృతి యొక్క ఆట ఎంత ఉంది? చాలా చాలా పశుపక్షాదులు జీవరాశులు ఎంత గొప్ప పాత్ర ఉంది. ఇది ఎందుకంటే ఎట్లా? ఇంకా ఏముంది? ఏమీ లేదు, నాటకమే లేదంటే శూన్యం. తో బాబా అంటారు, ఈ నాటకమే ఎందుకు రచింపబడి ఉంది? దీనివల్ల లాభమేమి? కేవలం అలా చక్రంలో తిరుగుతూనే ఉంటామా? అసలు దీని నుండి విముక్తి అయితే మంచిది కదా అని భావిస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కువ దుఃఖాన్ని అనుభవం చేసింటారు కదా, అందుకోసం వాళ్ళకి సుఖమే తెలియదు కాబట్టి ఈ చక్రంలో చాలా దుఃఖం ఉంది కాబట్టి వద్దే వద్దు, ఈ సుఖము వద్దు, ఈ దుఃఖము వద్దు అనుకుంటారు. 75% సుఖం ఉండి 25%లో కూడా కొంచెం తక్కువగా అక్కడక్కడ మాత్రమే దుఃఖం ఉన్నప్పుడు సుఖము ఎంత గొప్పది, అపారమైన సుఖం లభిస్తున్నప్పుడు, అందులోనూ సంగమ యుగంలో భగవంతుని జతలో పాత్ర ఉన్నప్పుడు ఆలోచిస్తే ఎంత గొప్పది సృష్టి. ఈ ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. బాబా అంటున్నారు, అసలు దీని నుండి విముక్తి అయితేనే మంచిదంటారు. ఈ 84 జన్మల చక్రాన్ని తిరుగుతూ ఉండాల్సిందేనా అని అంటారు. ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అసలు ఈ ఆవాగమన చక్రం నుండి విముక్తులు కాలేని ఇటువంటి ఆటను అసలు భగవంతుడు ఎందుకు రచించినాడు? దీనికన్నా మోక్షం లభిస్తే మంచిది అనే ఆలోచన కొంతమంది పిల్లలకు వస్తుంది. ఈ ఆవాగమనము నుండి సుఖదుఖాల నుండి విముక్తులు అవ్వాలి అని భావిస్తారు. కానీ అసలు ఇది ఎప్పుడూ జరిగే అవకాశమే లేదు. ఆత్మ యొక్క లక్షణమే జనన మరణ చక్రాల్లోకి రావడం. పరమాత్మ యొక్క స్వీయ కర్తవ్యమే జనన మరణాతీతుడు. ఆయన జనన మరణాల్లోకి రాడు. మానవాత్మలు ఒక జన్మ మినిమం 84 జన్మల మ్యాక్సిమం అనుభవం చేస్తారు. 84 జన్మలు తీసుకున్న వాళ్ళు సతోరజో తమోలేకొస్తారు. ఒక జన్మ తీసుకున్న వాళ్ళు సతోరజో తమోలేకొస్తారు. ఈ నాటకం గురించి అర్థం చేసుకుంటే ఇది చాలా గోప్యనీయమైనది, ఇది రహస్యయుక్తమైనది, ఇది అతి ఆవశ్యకత. అసలు నాటకమే లేదంటే, పాత్రే లేదంటే, సుఖము దుఃఖమే లేదంటే ఇంకా ఏముంది? ఆత్మ యొక్క ఆవాగమన చక్రము లేదు అంటే ఆత్మ కేవలం పరంధామంలో ఊరికే ఉంటుంది అంతే, దానికి ఏమీ ఫీలింగ్స్ ఉండదు. అవినాశి అయిన బాబా అంటున్నారు, అవకాశమే లేదని బాబా అంటారు. మోక్షం పొందేందుకు ప్రయత్నం చేయడమే వ్యర్థం. ఒక్క ఆత్మ కూడా తన పాత్ర నుండి విముక్తి కాలేదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. ఆత్మలు అనాది అవినాశి అయిన ఖచ్చితమైన నటులు. ఆత్మలు అనాది అవినాశి అయిన ఖచ్చితమైన నటులు. ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ అయ్యే అవకాశమే లేదు. ఎంతమంది ఉండాలనో అంతమంది ఉంటారు, ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తారు, ఎలా పాత్రను అభినయించాలనో అలా పాత్రను అభినయిస్తారు. ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ అయ్యే అవకాశమే లేదు. పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా ఉంది. ఈ డ్రామా పాత్ర నుండి ఎవ్వరూ విముక్తులు కాలేరు, అలాగే ఎవరు మోక్షాన్ని కూడా పొందలేరు. నంబర్ వారీగా అన్ని ధర్మాల వాళ్ళు రావాల్సిందే. ఇది రచింపబడి ఉన్న అనాది అవినాశి డ్రామా అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా, మేము 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగామో ఇప్పుడు మాకు అర్థమైంది అని మీరు అంటారు. ఎవరైతే ప్రారంభంలో వచ్చి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటారని కూడా మీకు తెలుసు. వెనుక వచ్చే వారి జన్మలు తప్పకుండా తక్కువగానే ఉంటాయి. ఇక్కడ పురుషార్థం చేయాల్సి ఉంటుంది. పాత ప్రపంచం నుండి తప్పకుండా కొత్త ప్రపంచంగా పరివర్తన అవ్వాల్సిందే. బాబా ప్రతి విషయాన్ని పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు కదా, వారికి ముందు చెప్పిన విషయాలను ఎవరు అర్థం చేయిస్తారు? కావున బాబా కొత్త వాళ్ళని చూసి పాత పాయింట్లను మళ్ళీ చెప్తూ ఉంటారు. కొంచెం కొంచెం చెప్తారు. ఇట్లా కోర్స్ ఇచ్చేటప్పుడు ఈరోజు 10 మంది ఉంటారు, రేపు 12 మంది వస్తారు. అప్పుడు ముందు పాఠం కొంచెం రివైజ్ చేసి మళ్ళీ
ఆ రోజు పాఠం చెప్పాల్సి ఉంటుంది. అలాగే బాబా వాళ్ళు కూడా కొత్త కొత్త పిల్లలు వచ్చినప్పుడు పాత పాయింట్లను చెప్పాల్సి వస్తుంది. పాయింట్లు పాతవి కొత్తవి అనేది ఏముంది, ఇది ఎప్పటికీ కొత్తదే. ఎంత అర్థం చేసుకున్నా ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. సముద్రంలో ఒక నీటి చుక్కలో 10,000 భాగం కూడా తెలియదు. నీటి చుక్కలో గసాలి గింజలో 1,00,000 వంతు కూడా తెలియదు. ఇంకా అంత జ్ఞానం ఉంది తెలుసుకునేంత. వారికి ముందు చెప్పిన విషయాలను ఎవరు చదివిస్తారు? కావున బాబా కొత్త వాళ్ళని చూసి పాత పాయింట్లను మళ్ళీ చెప్తూ ఉంటారు. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం పాత్రను ఎలా అభినయిస్తామో మీకు తెలుసు. నంబర్ వారీగా ఎలా వస్తామో, ఎన్ని జన్మలు తీసుకుంటామో మీకు తెలుసు. ఈ సమయంలోనే బాబా వచ్చి జ్ఞాన విషయాలను వినిపిస్తారు. సత్యుగంలో ఉండేదే ప్రాలబ్ధం. ఈ విషయాలను ఈ సమయంలో మీకే అర్థం చేయించడం జరుగుతుంది. గీతలో కూడా ప్రారంభంలో మరియు చివరిలో మన్మనాభవ అనే ఈ విషయం వస్తుంది. ఉన్నత పదవిని పొందేందుకు చదవడం జరుగుతుంది. మీరు రాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వారు నంబర్ వారిగా వస్తారని ఇతర ధర్మాల వారి గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ధర్మస్థాపకుల వెనుక అందరూ రావాల్సి ఉంటుంది. మొట్టమొదట పరంధామం నుండి ధర్మస్థాపకుడు కిందికి ప్రపంచంలోకి పాత్రను అభినయించేకి ఏ విధంగా మేరీమాత శరీరం నుండి ఒక బిడ్డ జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఆ బిడ్డలేకి యేసుక్రీస్తు ప్రవేశిస్తారు. సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ఆత్మ వెళ్ళిపోతుంది. సత్వప్రధాన ఆత్మ కదా. మళ్ళీ ఏ ఆత్మలో అయితే ప్రవేశించినారో ఆ ఆత్మకు శిక్షలు పడతాయి. సో ఇవన్నీ చాలా 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 గుహ్యమైన కర్మల గుహ్యమైన రహస్యాలు. అందుకయ్యే బాబా వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, ఉన్నత పదవిని పొందేందుకు చదవడం జరుగుతుంది. మీరు రాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వారు నంబర్ వారిగా వస్తారని ఇతర ధర్మాల వాళ్ళ గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ధర్మస్థాపకుల వెనుక అందరూ వారి వారి ధర్మంలో వచ్చే ఆత్మలందరూ వస్తాపోతారు. రాజ్యం విషయం అక్కడ ఉండదు. ఇక్కడ ధర్మము రాజ్యము స్థాపన అయితే అక్కడ ధర్మం మాత్రమే, రాజ్యం స్థాపన అయ్యే విషయం లేదు. చాలా మహిమ ఉన్న శాస్త్రము గీతా శాస్త్రం ఒక్కటే. భారతదేశంలోకే బాబా వచ్చి వినిపిస్తారు మరియు అందరి సద్గతిని చేస్తారు. ఆ ధర్మస్థాపకులు చనిపోయిన తర్వాత వాటిని ఎంతో పెద్ద పెద్ద తీర్థస్థానాలుగా తయారు చేస్తారు. వాస్తవంగా అందరి తీర్థస్థానము ఈ భారతదేశమే. ఎందుకంటే బేహద్దు తండ్రి ఈ భారతదేశంలోనే వస్తారు. తండ్రి భారతదేశంలోకొచ్చి అందరి సద్గతిని చేస్తారు. నన్ను ముక్తి ప్రదాత మార్గదర్శకుడు అని పిలుస్తారు కదా. కావున నేను మిమ్మల్ని ఈ పాత దుఃఖమయ ప్రపంచం నుండి విముక్తులను చేసి శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు. బాబా మనల్ని శాంతిధామము మరియు సుఖధామంలోకి తీసుకెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. బాబా వచ్చి దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు. అందుకే బాబా పేరు దుఃఖహర్త సుఖకర్త. వారికి జనన మరణాలు లేవు. బాబా వస్తారు వెళ్ళిపోతారు. చనిపోయారు అని బాబాను అనరు. ఆయన జనన మరణ చక్రాల నుంచి అతీతుడు కదా. శివానందుడు శరీరం వదిలేశాడు అని అంటారు సాధు సన్యాసులు. ఆ తర్వాత క్రియాకర్మలను చేస్తారు. కానీ ఈ తండ్రి వెళ్ళిపోతే క్రియాకర్మలు ఏమీ చెయ్యరు. ఆయన వస్తారు పోతారు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. వారు రావడం కూడా ఎవరికీ తెలియదు. ఇంకా క్రియాకర్మల విషయమే లేదు. మిగిలిన మనుషుల క్రియాకర్మలను చేస్తారు. కానీ బాబాకు క్రియాకర్మలు జరగవు. వారికి తమ శరీరమే లేదు. మనుషులందరూ గానుగలోని ఆవగింజల వలె నలిగిపోతారు. అంతిమంలో సత్యుగంలో జ్ఞానము మరియు భక్తి విషయాలు ఉండవు. ఇవన్నీ ఇప్పుడే కొనసాగుతాయి. మిగిలిన వాళ్ళందరూ భక్తిని నేర్పిస్తూ ఉంటారు. అర్ధకల్పం భక్తి ఉంటుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత బాబా వచ్చి జ్ఞానం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. జ్ఞానము అక్కడికి మీతో పాటు రాదు. సత్యుగంలో జ్ఞానం రాదు. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం వస్తుంది కానీ జ్ఞానం రాదు. జ్ఞానం అంటే పరమాత్మ గురించి సృష్టి చక్రం గురించి వస్తే ఇంకా అసలు నేను కింది దిగుతాను 5,000 సంవత్సరాలు 84 జన్మలు ఇవన్నీ తెలిస్తే
పరమాత్మ గురించి తెలిస్తే ఇంకా అక్కడ సుఖం అనేది ఏముంటుంది? అస్సలు ఉండదు. కింది దిగుతామనేది తెలిస్తే, భగవంతుని గురించి తెలిస్తే మంచిదే, కానీ అక్కడ అవసరం లేదు. జ్ఞానం అక్కడికి మీతో పాటు రాదు. అంటే ఉంటుంది, మర్జీ యొక్క ఖేల్ కదా ఇది, స్మృతి విస్మృతుల ఆట. సత్యుగంలోకి వెళ్ళేటప్పటికి జ్ఞానం విస్మృతిలోకి వస్తుంది, జ్ఞానం యొక్క ప్రాలబ్ధము ఇమర్జ్ అవుతుంది. ఇది వండర్ఫుల్ డ్రామా కదా. అందరూ బాబా అంటారు అందరూ ముక్తిలో ఉంటారు, అక్కడ స్మృతి చేయడం అనేది ఉంటుందా? ఉండదు. అక్కడ దుఃఖం అనే ఫిర్యాదే ఉండదు. భక్తి కూడా ప్రారంభంలో అవ్యభిచారిగా ఉంటుంది. ద్వాపరయుగ ప్రారంభంలో ఇంత శక్తి లేని, శ్రద్ధ లేని, భావనలు లేని భక్తి లేదు. చాలా శ్రద్ధ, భావన, గౌరవము, భగవంతుడంటే ఇష్టము అనే భక్తి ఉండేది. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎంత చాలా 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 భక్తితో, భావనతో, శ్రద్ధతో పూజ చేస్తారు కదా. తో చాలా అవ్యభిచారి భక్తి ఉంటుంది. మళ్ళీ నెమ్మదిగా వ్యభిచారి భక్తిగా అయిపోతుంది. ఈ సమయంలో భక్తి అతి వ్యభిచారంగా అయిపోయింది. ఎవరెవరినో పూజ చేస్తారు, మనుషుల్ని అందరినీ పూజ చేస్తారు, క్షుద్రదేవతల్ని ఎంత బలి ఇస్తారు. దీనినే రౌరవ్ నరకం అంటారు. ఇది అన్నింటికన్నా తీవ్రమైన నరకం. మళ్ళీ దీనిని బాబా వచ్చి ఉన్నతోన్నతమైన స్వర్గంగా తయారు చేస్తారు. ఈ సమయంలో 100% దుఃఖం ఉంది, మళ్ళీ 100% సుఖశాంతులు వస్తాయి. ఆత్మ తన ఇంటికి వెళ్ళి విశ్రాంతిని పొందుతుంది. అర్థం చేయించడం కూడా చాలా సహజం. ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని స్థాపించి పాత ప్రపంచాన్ని వినాశం చేయాల్సి ఉంటుందో అప్పుడే నేను వస్తానని బాబా చెప్తున్నారు. ఇంత పెద్ద కార్యాన్ని కేవలం ఒక్కరు మాత్రమే చేయలేరు కదా, మనమంతా సహయోగిలుగా ఉంటే కదా బాబా చేస్తారు. సందేశకులు ఎంతోమంది కావాలి. ఈ సమయంలో మీరు బాబాకి సేవాదారి పిల్లలుగా అయ్యారు. మీరు విశేషంగా భారతదేశానికి సత్యమైన సేవను చేస్తున్నారు. సత్యమైన తండ్రి సత్యమైన సేవను నేర్పిస్తున్నారు. మీరు మీ కళ్యాణాన్ని, భారతదేశ కళ్యాణాన్ని మరియు విశ్వ కళ్యాణాన్ని చేస్తారు. కావున ఎంత ఆసక్తితో చేయాలి చూసినారా? మన కళ్యాణం జరుగుతూ ఉంది, భారతదేశ కళ్యాణం జరుగుతూ ఉంది, విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంది. మరి ఎంత ఆసక్తిగా, ఎంత ప్రేమతో, ఎంత శ్రద్ధతో చేయాలి. బాబా ఎంతో ఆసక్తితో సర్వుల సద్గతిని చేస్తారు. ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది. ఇది శుభభావన మరియు శుద్ధ అహంకారం. అశుద్ధ అహంకారం కాదు, శుద్ధమైన అహంకారం. మేము ఈ కార్యం తప్పక చేస్తున్నాము అని. మీరు సత్యమైన సేవను చేస్తున్నారు, కానీ గుప్తంగా చేస్తున్నారు. ఆత్మ శరీరం ద్వారా చేస్తుంది. బీకేల ఉద్దేశం ఏమిటి అని మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. విశ్వంలో సత్యుగ సుఖశాంతిమయమైన స్వరాజ్యాన్ని స్థాపించడమే మా ముఖ్య ఉద్దేశ్యము అని మీరు చెప్పండి. మేము శ్రీమతం పైన ప్రతి 5000 సంవత్సరాల తర్వాత విశ్వంలో శాంతిని స్థాపించి విశ్వశాంతి కానుకని తీసుకుంటాం. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ ప్రైజులు తీసుకుంటారు. నరకవాసి నుండి స్వర్గవాసీలు కావడం తక్కువ విషయమేమి కాదు కదా. వారక్కడ శాంతి బహుమతిని తీసుకొని సంతోషిస్తూ ఉంటారు, కానీ దాని ద్వారా వారికి ఏమీ లభించదు. సత్యమైన ప్రైజును ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, స్వర్గం యొక్క ప్రైజ్. అది విశ్వరాజ్యాధికారం. భారతదేశం చాలా ఉన్నతమైన దేశమని అంటారు కదా, ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. మేము భారతదేశానికి యజమానులము అని అందరూ అంటారు, కానీ యజమానులుగా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పిల్లలైన మీరు బాబా శ్రీమతము ద్వారా రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. మీ చేతుల్లో మారణాయుధాలు ఏవీ లేవు. మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. కావుననే మీకు గాయనము మరియు పూజ ఉంది. జగతంబను చూడండి, ఎంత పూజ జరుగుతుందో. కానీ అసలు అంబ ఎవరు? తాను ఒక బ్రాహ్మణీయ దేవతయా అన్నది కూడా ఎవరికీ తెలియదు. అంబ, కాళీ, దుర్గా మరియు సరస్వతి అనే పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా అంబాజీలో, మధుబనానికి కింద మౌంట్ అబులో కింద అంబాజీ అని, మెహసానా దగ్గర అంబాజీ అని జగతంబ మందిరం ఉంది. దాని గురించి బాబా చెప్తున్నారు. ఇక్కడ అంబాజీ యొక్క మందిరం కూడా ఉంది, జగతంబ మందిరం.
చిన్న మందిరం ఉంది. అంబకు ఎన్నో భుజాలు చూపిస్తారు, కానీ వాస్తవంగా అలా ఏమీ లేదు. అంటే ఎన్నో కార్యాలు చేసినందుకు ఎన్నో భుజాలు చూపిస్తారు. అది బాబా అంటారు అంధవిశ్వాసమే కదా. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు అందరూ వచ్చి తమ తమ ధర్మాలను స్థాపిస్తారు, తిథి తారీఖు మొదలైనవన్నీ చెప్తారు. అక్కడ అంధవిశ్వాసం అనే మాటే లేదు. ఇక్కడ భారతవాసులకి తమ ధర్మం ఎవరు ఎప్పుడు స్థాపిస్తారో తెలీదు. దీనినే అంధవిశ్వాసం అంటారు. ఇప్పుడు మీరు పూజారులు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. మీ ఆత్మ పూజ్యంగా అవుతుంది, అలాగే శరీరం కూడా పూజ్యంగా అవుతుంది. మీ ఆత్మకు పూజ జరుగుతుంది శాలిగ్రామాల రూపంలో. మళ్ళీ దేవతలుగా అయిన తర్వాత కూడా పూజ జరుగుతుంది దేవి దేవతల రూపంలో. బాబా నిరాకారుడు, వారు సదా పూజ్యులుగానే ఉంటారు. వారు ఎప్పుడూ పూజారీలుగా అవ్వరు. మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారీలుగా అవుతారని పిల్లల గురించి చెప్పడం జరుగుతుంది. బాబా సదా పూజ్యునిగా ఉంటారు. వారు ఇక్కడికి వచ్చి సత్యమైన సేవం చేస్తారు, అందరికీ సద్గతినిస్తారు. ఇప్పుడు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. మీరు ఇతర దేహదారులను ఎవ్వరినీ స్మృతి చేయకూడదు. ఇక్కడ పెద్ద పెద్ద లక్షాధికారులు, కోటీశ్వర్లు వెళ్ళి అల్లా అల్లా అని అంటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని అంధశ్రద్ధలు ఉన్నాయి. బాబా మీకు ఇక్కడ హంసో సోహం అర్థాన్ని కూడా తెలియచేశారు. వారు భగవంతుడు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అంటారు. కానీ హంసో సోహం అంటే బ్రాహ్మణులే దేవతలు, దేవతలే బ్రాహ్మణులు. శివోహం అంటారు, ఆత్మయే పరమాత్మ అంటారు. కానీ ఇప్పుడు బాబా దీన్ని సరిదిద్ది తెలియచేశారు. భక్తి మార్గంలో విన్నది సత్యమా, లేక ఇప్పుడు నేను తెలియచేసేది సత్యమా? ఇది మీరే నిర్ణయించుకోండి. హంసో అన్న పదానికి చాలా పెద్ద అర్థం ఉంది. హంసో బ్రాహ్మణులం, దేవతలం, క్షత్రియులం. ఇప్పుడు హంసో అన్న పదానికి యథార్థ అర్థమేమిటి? ఆత్మనైన నేను చక్రంలోకి ఈ విధంగా వస్తాను. విరాట రూపం యొక్క చిత్రంలో పిలక రూపంలో ఉన్న బ్రాహ్మణులను మరియు తండ్రిని చూపించలేదు. దేవతలు ఎక్కడి నుండి వచ్చారు? వారు ఎలా జన్మించారు? కలియుగంలో ఉండేది శూద్రవర్ణము, సత్యుగంలో ఒక్కసారిగా దేవతావర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో మనుషులు ఎంతగా చిక్కుకుపోయి ఉన్నారు. కొందరు గ్రంథాలను చదువుతారు, మందిరాలను నిర్మించే ఆలోచన వస్తుంది, నిర్మిస్తారు, నిర్మించి అందులో కూర్చొని గ్రంథాలను వినిపిస్తూ ఉంటారు. ఎంతోమంది మనుషులు వస్తారు, చాలామంది అనుచరులుగా అయిపోతారు. కానీ దానివల్ల లాభమేముంది అంటే యథార్థమైన లాభం లేదు అని చెప్తారు బాబా. గుడ్డి కంటే మెల్లమేలు కదా. ఎన్నో దుకాణాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఈ దుకాణాలన్నీ సమాప్తమైపోతాయి. భక్తి మార్గంలో ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో ధనాన్ని సంపాదిస్తారు. సన్యాసులు తాము బ్రహ్మయోగులమని, తత్వయోగులమని అంటారు. భారతవాసులు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, కానీ వారు తమని తాము హిందూ ధర్మం వారిగా పిలుచుకుంటారు. బ్రహ్మము ఆత్మలు ఉండే స్థానం, అదే తత్వం. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు అన్న పేరుని పెట్టుకున్నారు. వాస్తవానికి బ్రహ్మతత్వం నివాస స్థానం. ఎంత పెద్ద పొరపాటు చేశారో ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ భ్రమలు. ఎన్ని విషయాలు అంధశ్రద్ధగా ఫాలోఅప్ చేస్తూ వచ్చినాం. నేను వచ్చి ఈ భ్రమలన్నింటి నుంచి దూరం చేస్తాను. ఓ ప్రభు, నీ గతిమతి అతీతమైనది అని భక్తి మార్గంలో అంటారు. గతినైతే ఎవ్వరూ ఇవ్వలేరు. మతాలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడి మతం ఎంత అద్భుతమైనది. శ్రీమతం మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేసేస్తుంది. ఇన్ని ధర్మాలు ఎలా వచ్చాయో ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మలన్నీ మళ్ళీ వెళ్ళి వాటి వాటి శాఖలలో కూర్చుంటాయి. ఇవన్నీ డ్రామా రచింపబడి ఉంది పరంధామంలో, వాటి సెక్షన్లలో. దివ్య దృష్టి దాత ఒక్క శివబాబానే. ఇది పిల్లలకు తెలుసు. ఈ దివ్య దృష్టి తాళం చెవిని నాకు ఇచ్చినట్లయితే నేను ఎవరికైనా సాక్షాత్కారం చేయించగలుగుతాను అని బాబాని అడిగితే ఈ తాళం చెవి ఎవ్వరికీ లభించదు. ఎవరికంటే వాళ్ళకి సాక్షాత్కారం చేయిస్తే దానివల్ల లాభం లేదు కదా. దానికి బదులుగా నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తానని బాబా అంటారు. నేను రాజ్యాధికారాన్ని తీసుకోను, శివబాబా తీసుకోరు. సాక్షాత్కారాలు చేయించే పాత్ర మాత్రమే నాది.
సాక్షాత్కారం జరిగితే ఎంతో ఆనందపడతారు. వాస్తవానికి దానివల్ల లభించేది ఏముంది చూసారా? అంటే నిశ్చయం ఏర్పడుతుంది. కానీ కొన్నిసార్లు సాక్షాత్కారం ద్వారా నిశ్చయం ఏర్పడి ఎన్నో సాక్షాత్కారాలు చేసుకున్న వాళ్ళు కూడా బాబాను వదిలేసిపోతారు. అందుకోసమే బాబా అంటారు దాంతో ఏం లభిస్తుంది? సాక్షాత్కారాల వల్ల ఎవరు నిరోగులుగా అవ్వరు, ధనము లభించదు. మీరాబాయికి శ్రీకృష్ణుని సాక్షాత్కారం లభించింది, అంత మాత్రాన ముక్తి అయితే లభించలేదు కదా. మీరాబాయి వైకుంఠంలో ఉందని మనుషులు భావిస్తారు, కానీ వైకుంఠము కృష్ణపురి ఎక్కడుంది? ఇవన్నీ సాక్షాత్కారాలు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతనికి కూడా ప్రారంభంలో విష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగితే ఎంతో సంతోషించాడు. నా ఆరాధ్య దైవం నాకు కనిపించింది, నేను చేసిన భక్తికి ఫలం లభించింది అనుకున్నారు బ్రహ్మబాబా. అది తాను మహారాజుగా అవుతానని తెలియగానే ఎంతో సంతోషించాడు. వినాశనాన్ని చూశాడు, రాజ్యాన్ని చూశాడు. అప్పుడే తాను విశ్వానికి యజమానిగా అవుతానని నిశ్చయం ఏర్పడింది. బాబా ప్రవేశం జరిగింది. బాబా ఇదంతా మీరు తీసేసుకోండి, మాకు కేవలం విశ్వరాజ్యం కావాలి అన్నాడు. మీరు కూడా ఈ వ్యాపారం చేయడానికి వచ్చారు కదా. ఎవరైతే జ్ఞానాన్ని తీసుకుంటారో వారి భక్తి సమాప్తమైపోతుంది. భక్తి యొక్క ఫలమే జ్ఞానం కదా. జ్ఞానం యొక్క పరాకాష్ఠనే బేహద్ వైరాగ్యం. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, దైవీ గుణాలను ధారణ చేసి శ్రీమతం పైన భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి. మీ కళ్యాణము, భారతదేశ కళ్యాణము, విశ్వ కళ్యాణమును చాలా చాలా ఆసక్తితో చేయాలి. డ్రామాలోని అనాది అవినాశి రచనను యథార్థంగా తెలుసుకొని అర్థం చేసుకొని సమయాన్ని వ్యర్థం చేసే పురుషార్థం ఏదీ చెయ్యకూడదు. వ్యర్థమైన సంకల్పాలు కూడా చేయకూడదు. వరదానం ఎంత మంచిగా ఉంది. సో బాబా అంటున్నారు, వరదానం తప్పుగా ప్రింట్ అయి ఉంది, వరదానాన్ని చదువుకోండి. నిన్నటి వరదానమే ఉంది దీంట్లో. యాక్చువల్గా ఈరోజు వరదానమే వేరు. స్లోగన్ వరదానం మీ పుస్తకాల్లో చదువుకోండి. అవ్యక్త సూచన, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి. వర్తమాన సమయ ప్రమాణంగా సర్వాత్మలు ప్రత్యక్ష ఫలాన్ని అనగా ప్రాక్టికల్ రుజువుని చూడాలనుకుంటున్నారు, నిదర్శనాన్ని, ఎగ్జాంపుల్ని చూడాలనుకుంటున్నారు. కనుక తనువు, మనసు, కర్మలు మరియు సంబంధ సంపర్కాలలో శాంతి శక్తిని ప్రయోగం చేసి చూడండి. శాంతి శక్తి ద్వారా మీ సంకల్పాలు వైర్లెస్ కంటే కూడా వేగంగా ఏ ఆత్మ వరకైనా చేరుకుంటాయి. ఈ శక్తికి విశేష యంత్రం శుభ సంకల్పం. ఈ సంకల్ప యంత్రం ద్వారా దేనిని కావాలంటే దానిని సిద్ధి స్వరూపంలో చూడగలరు. సైలెన్స్ శక్తి ద్వారా, వైర్లెస్ సైలెన్స్ శక్తి, దీనికోసం శుభ సంకల్పాలు అనేది అవసరం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.